దశాభుక్తి ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుంది? దశాభుక్తి అంటే ఇందనక నేను చెప్పినట్టు ఇప్పుడు దశలు మహర్దశలు అన్నప్పుడు ఒక్కొక్క దశ ఉంటుంది. ఇప్పుడు గురు మహర్దశ ఉంది, 16 సంవత్సరాలు ఉంటుంది. అదే రవి చూసుకుంటే 6 సంవత్సరాలు, చంద్రుడు చూసుకుంటే 10 సంవత్సరాలు, కుజుడు చూసుకుంటే 7 సంవత్సరాలు, రాహువు చూసుకుంటే 18 సంవత్సరాలు, గురువు 16, శని 19, అలాగే శుక్రుడు 20 సంవత్సరాలు, అలాగే కేతువు చూసుకుంటే 7 సంవత్సరాలు. ఇలా ఒక్కొక్క దశ అనేది ఉంటుంది. ఆ దశల ఆధారంగా చేసుకొని మనకి మెయిన్ మన జీవితం అనేది ఉంటుంది. నక్షత్రాన్ని బట్టి దశలు వస్తాయి. ఏ నక్షత్ర దశాశేషము అంటారు, నక్షత్రంలో ఏ పాదంలో మనం పుట్టామనే దాన్ని బట్టి దశాశేషం క్యాలిక్యులేషన్ చేసి దశాశేషం ఆధారంగా చేసుకొని ఆ దశ ప్రారంభమవుతుంది. దాన్ని బట్టి దశలు అనేది రావటం జరుగుతుంది. దశాభుక్తి అంటే దశలో అంతర్దశలు ఉంటాయి, ప్రాణదశలు ఉంటాయి. ఈ దశలో అంతర్దశలు ప్రాణదశలు మనకి ఉన్నప్పుడు ఒక గురు మహర్దశ అనుకుంటే గురువులో గురువు మహర్దశ, గురువులో గురువు వస్తాడు ఫస్ట్, ఆ తర్వాత గురువులో శని వస్తాడు. ఇప్పుడు ఒకరికి జాతకంలో గురువే బాగలేడు అనుకున్నాం, గురువు 16 సంవత్సరాలు బాగాలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంతర్దశలు వచ్చినప్పుడు శని బాగున్నాడు అనుకోండి, ఆ 2.5 సంవత్సరం కొంతవరకు మేలు చేస్తూ ఉంటుంది. అలా మనకి దశాబలం అనేది ఇంపార్టెంట్. దశను బట్టే మనకి దిశ నిర్ణయించబడుతుంది, దిశను బట్టే మనకి మిగిలినవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దశల ఆధారంగానే వారి యొక్క జీవన పరిమాణం అనేది ఎట్లా ఉంది, వారి జీవితం ఎలా సాగుతుంది అనేది మనం నిర్ణయించవచ్చు. దాని అంతర్దశలో పర్టికులర్గా అంతర్దశలను చూసి ఈ పర్టికులర్గా ఈ ఇయర్ ఎలా ఉంది, ఈ పర్టికులర్ ఇయర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎలా ఉంటుంది, ఈ 3 సంవత్సరాలు ఎలా ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ అంతర్దశలను బట్టే మనకి ఎవరికి ఎప్పుడు వివాహం చేయాలి, ఎవరికి ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనం ఉంచవచ్చు. అలాగే కొంతమందికి వ్యాపారం పెట్టుకోవాలన్న అంతర్దశల ఆధారంగానే మనం నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. ఇలా దశలు అంతర్దశల ఆధారంగా చేసుకొని మన జీవితం అనేది ఉంటూ ఉంటుంది. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ఏకైక ప్రాబ్లం కుజదోషం. మరి కుజదోషం ఉన్న వ్యక్తులు ఏ విధమైన పరిహారాలు చేయాలో చెప్తారా? అలా కుజదోషం అంటే ఏంటి అంటే మనకి అనుకున్నప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు మనం కుజదోషంగా చెప్తూ ఉంటాం. ముఖ్యంగా కుజుడు 2వ స్థానంలో ఉన్న, 4వ స్థానంలో ఉన్న, 7వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న, అలాగే 12వ స్థానంలో ఉన్న కుజదోషం అంటాం. కానీ అది నిజం కాదు. అంటే చాలామంది బేసికల్గా కుజుడు దోషంలో ఉన్నాడు అనేసి సింపుల్గా ఆ స్థానాలను బట్టి చెప్పేస్తుంటారు. అలాగే కొన్ని శుభగ్రహాల దృష్టులు అంటే గురుగ్రహం దృష్టి ఉన్నా, లేకపోతే గురుగ్రహంతో లాంటి శుభగ్రహాలతో కలిసి ఉన్నా, అలాగే సహజంగా స్వస్థేత్రాల్లో ఉన్న అంటే కుజుడు తన స్వస్థేత్రమైనటువంటి వృశ్చికంలో కానీ, అలాగే మేషంలో ఉన్న, అలాగే తన మిత్ర క్షేత్రాలైనటువంటి చంద్రుడు ఉన్నటువంటి స్థానంలో కర్కాటకంలో ఉన్న, సింహంలో ఉన్న, అలాగే ఇటువంటి స్థానాల్లో ఎక్కడ ఉన్నా కానీ కుజదోషం అనేది వర్తించదు అంటారు. అయితే కుజదోషం 100 మందిలో మనం చూసినప్పుడు చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ అయిపోయింది, కుజుడి స్థానాలని ఉండంగానే కుజదోషం అని చెప్పేస్తూ ఉంటారు. కావలసినటువంటి రెమెడీలు చెప్తూ ఉంటారు. కుజదోషానికి మన వాళ్ళు పెట్టినటువంటిది ముఖ్యంగా రెమెడీ ఏంటంటే కుజదోషం ఉన్న అమ్మాయికి కుజదోషం ఉన్న అబ్బాయితో పెళ్లి చేయాలి, కుజదోషం ఉన్నటువంటి వ్యక్తికి కుజదోషం ఉన్న వారితోనే వివాహం చేయాలి. ఇటువంటి కాన్సెప్ట్ ఉంది. అయితే అది కొంతవరకు నిజం. కానీ ఎందుకు అంటే సహజంగా ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి వైరాగ్య చింతన ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ గుళ్ళో ఏ గోపురాల్లో ఇట్లాంటిది బాగా తిరగాలని ఉంటుంది. అదే కుజుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఏ యొక్క పబ్బులో లేకపోతే ఏ సినిమాలకో ఎక్కడికో వెళ్ళాలనుకున్నా అని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేసినాం అనుకోండి, ఎలా ఉంటుంది? అబ్బాయి ఏమో సినిమాకి వెళ్ళాలని, అమ్మాయి ఏమో గుడికి వెళ్ళాలని అంటే కుదరదు. కాబట్టి అందుకని కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళు చేస్తే చాలా వరకు మంచిది అనేసి మనకి ఒక రెమెడీగా మనకి చెప్పడం జరిగింది. అలాగే రెండోది ఏంటి అంటే మనకి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి. కాబట్టి సుబ్రహ్మణ్య కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం ఏదన్నా చదువుకున్నా కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదువుకున్నా కానీ కుజదోషం అనేది పోవటం జరుగుతుంది. అలాగే శివపార్వతుల కళ్యాణం చేయించినా కానీ కుజదోషం అనేది పోతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా
కుజుడు భూమికి అధిపతి కాబట్టి భూదానం చేసినా కానీ చాలా వరకు మనకి ఈ యొక్క కుజదోషం పోతుందని చెప్తారు. అలాగే మనకి కుజుడు వృద్ధులకి వీటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు, అంటే వాటి యొక్క లక్షణాల్లో. కాబట్టి వృద్ధాశ్రమాల్లో ఎవరికైనా పెద్దలకి హెల్ప్ చేసినా కానీ వారికి ఏదైనా సహాయం చేసినా కానీ చాలా కుజదోషం పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకు తెలిసిన 10 మంది పెళ్ళిళ్ళకి వెళ్ళేసి లేదా మన బంధువుల పెళ్ళికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ ఫలాపేక్ష లేకుండా మనం సహాయం చేస్తుంటే కుజదోషం పోతూ ఉంటుంది. సహజంగా మీకు ఇక్కడ కుజదోషం వచ్చింది అంటే ఇక్కడ మీకు వివాహ జీవితంలోనూ వివాహంలోనూ ప్రాబ్లం వచ్చింది అంటేనే మీ పూర్వజన్మ కర్మలో ఎక్కడో ఒక చోట మీకు ఈ యొక్క కుజుడు తాలూకు ఉన్నటువంటి విషయాల్లో, అంటే ఎదుటి వాళ్ళ సంసారంలో కావచ్చు, ఎదుటి వాళ్ళ జీవితంలో కావచ్చు, ఎక్కడో ఒక చోట మనం తెలియకుండానే ఈ యొక్క మన జీవితంలో ఎక్కడో ఒక చోట అడ్డంకి కలిగించాం కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఆ కర్మ అడ్డంకిగా మారింది. కాబట్టి ఆ కర్మ అడ్డంకి నుంచి బయటపడాలి అంటే మనం ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఈ పైన చెప్పిన రెమెడీస్ అన్నీ చేసుకోవాలి. అలాగే మనం వెళ్ళేసి వేరే వాళ్ళ వివాహానికి వెళ్ళినప్పుడు, మన మిత్రుల వివాహము, మన రిలేషన్స్లో ఉన్నటువంటి వారి వివాహానికి వెళ్ళినప్పుడు మనం తోచినంత సహాయం చేయడం, ఆ సహాయం చేస్తూ ఉంటే అంటే ధన రూపేణా కావచ్చు, శ్రమ రూపేణా కావచ్చు, అలాగే మాట రూపేణా కావచ్చు, సహాయం చేస్తూ ఉంటే మనకి వివాహానికి అడ్డుపడేటటువంటి ఏవైనా కర్మలు ఉంటే ఆ కర్మలు తొలగిపోతూ ఉంటాయి. ఈ విధంగా కుజదోషం అనేది ఒక రకంగా ఆధ్యాత్మిక సాధనాపరంగా ఉన్న వాళ్ళకైతే వైరాగ్య చింతన కలిగిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. భౌతిక చింతన కలిగి సంసారంలో మునగాలనుకున్న వాళ్ళకి ఈ కుజుడు బాగా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి కుజుడు దోషము అంటే ఆధ్యాత్మికంగా బాగుందని, కుజుడు బాగున్నాడంటే భౌతికంగా బాగుందని. కాబట్టి మనకు భౌతికంగా బాగుండాలి అంటే ఈ పైన చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ మనం చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. గురుగారు, రాశి ఫలాలు అనేది వ్యక్తి జీవితంలో అసలు ప్రభావితం చేస్తాయా? చాలామంది రాశి ఫలాలు జ్యోతిష్యాలయం అనేది నమ్మరు కదా, మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జీవితంలో జాతకం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మోడర్న్లో మనకి చెప్పుకోవాలంటే ఇప్పుడు జీపీఎస్ అంటారు కదా, జీపీఎస్ మనకేం చేస్తుంది, మనం లొకేషన్ పెట్టుకుంటే ఎక్కడికి మనం తీసుకెళ్తుంది. అలాగే మన డెస్టినీకి ఒక లొకేషన్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, మన జీపీఎస్ అనేది చూపిస్తూ ఉంటుంది. అయితే మనకి జీపీఎస్ వెళ్ళేటప్పుడు కొద్దిగా రెడ్ కలర్లో ఉంటే అక్కడ ట్రాఫిక్ ఉందని మనం అవాయిడ్ చేసుకొని, ఆ రోడ్డు అవాయిడ్ చేసుకొని ఎలా వెళ్తామో అలాగే జీవితంలో మనం ఫలాని దశలో ఈ ఇబ్బందులు వస్తాయి, ఫలాని దశలో ఈ కష్టాలు వస్తాయి, ఫలాని ఇబ్బందులు ఇప్పుడు వస్తాయి అనే విషయాల్ని మనం జ్యోతిష్యంలో మనం తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని బయటపడడానికి హ్యాపీగా మనకి జీపీఎస్లో ఎట్లాగైతే మనం రోడ్ డైవర్షన్స్ మనం తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ మనం డైవర్షన్స్ తీసుకుంటూ మనం పక్క దోవ నుంచి వెళ్ళిపోతూ ఉంటే చాలా వరకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే మనకి చంద్రుడు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, మీకు రీసెర్చ్లో ఉన్నటువంటి విషయాలే చెప్తాను. మనకి ఇప్పుడు చంద్రుడు పౌర్ణమి సమయంలో సముద్రాలు ఎక్కువగా ఆటుపోట్లు ఉంటాయి పౌర్ణమి అమావాస్యలకి. అలాగే మానసికంగా కూడా మనకి ఎక్కువ ఓవర్ థింకింగ్లు అలాగే జరుగుతూ ఉంటాయి. అలాగే కొద్దిగా మనకి బాగా మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు బాగా యాంగ్జైటీస్కి లోనవుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. ఇవన్నీ పౌర్ణమి అమావాస్యలకి సహజంగానే జరుగుతూ ఉంటాయి. మీకు ఏదైనా గైనిక్ హాస్పిటల్కి వెళ్తే మీరు గమనించినట్లయితే పౌర్ణమి సమయంలో సహజంగా ఎక్కువ డెలివరీస్ ఉంటాయి, అమావాస్య సమయంలో సహజంగా తక్కువ డెలివరీస్ ఉంటాయి. అమావాస్యకి చాలా తక్కువ డెలివరీస్ ఉంటాయి, పౌర్ణమి సమయంలో ఎక్కువ డెలివరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో చూస్తూ ఉన్నది. సో ఆ గ్రహ ప్రభావాలు మనిషి మీద ఉంది కాబట్టి వాటికి మనకి ఏంటంటే కొంతవరకు వాటి ప్రభావాలు మన మీద ఉంటాయి. అయితే ఆ ప్రభావాలను ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సద్వినియోగపరచుకోవాలి అని చెప్పేది జ్యోతిష్య శాస్త్రం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అన్నిట్లో నిష్ణాతుడు కాదు,
ఇప్పుడు జాతకంలో బుధుడు బాగున్నాడు అనుకోండి, వాడు మ్యాథమెటిక్స్ బాగా వస్తాయి. జాతకంలో కుజుడు బాగున్నాడు అనుకోండి, వాడికి సైన్స్ బాగా వస్తుంది. కుజుడు బాగున్నవాడిని వైద్య శాస్త్రం వైపు ఉంటే హ్యాపీగా మంచిగా సర్జరీలు చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు బ్లడ్తో గేమ్లు ఆడటం అంటే ఇష్టం. అదే కుజుడు బాగున్నవాడిని ఒక డాక్టర్ని చేయొచ్చు, ఒక తీవ్రవాదిని చేయొచ్చు. ఓకే, అంటే వాడికి బ్లడ్ చూడటం అంటే ఇష్టం అనమాట. సో ఒక స్కిల్ ఉన్న డాక్టర్గా సర్జన్గా తయారు చేయొచ్చు. ఓకే, అలాగే కుజుడు బాగున్నవాడు మంచి సైనికుడు అవుతాడు, మంచి పోరాట యోధుడు అవుతాడు, ఎటువంటి విషయాన్ని కూడా భయపడ్డు. అలాగే మనకి ఒకటి ఉంది, అదే బుధుడు బాగున్నవాడు లాజికల్ మైండ్, స్కిల్ మైండ్, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు లాజికల్గా క్లియర్ చేసి చాలా లౌక్యంగా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలా ఏ గ్రహం ఎవరికి బాగుందనే దాన్ని బట్టి వాళ్ళ ప్రొఫెషన్ని, వాళ్ళ జీవితాన్ని మనం నిర్ణయించినట్లయితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒకరికి కోల్డ్ కాఫీ తాగాలనుకోండి, తీసుకెళ్ళేసి హ్యాపీగా వాళ్ళని రాజస్థాన్లో కూర్చోబెట్టామనుకోండి, కోల్డ్ కాఫీ తాగితే బాగుంటుంది అక్కడ. అదే తీసుకొచ్చి ఏ సిమ్లాలోనూ కూర్చోబెట్టి కోల్డ్ కాఫీ ఇచ్చామనుకోండి, వాళ్ళకి దారుణంగా ఉంటుంది. అలాగే ఒక హాట్ కాఫీని సిమ్లాలో ఇస్తే బాగుంటుంది, అదే రాజస్థాన్లో హాట్ కాఫీ ఇస్తే బాగుండదు. సో ఎక్కడ ఉన్న స్థితిగతులు పరిస్థితులను ఆధారంగా వాళ్ళకి ఏ ప్రొఫెషన్ ఏది మంచిది అనేది నిర్ణయించడానికి మనకి జ్యోతిష్య శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. కానీ ఖచ్చితంగా రాశి యొక్క ఫలితాలు మన మీద ఖచ్చితంగా ఉంటాయి. రాశులుగా ఆధారంగానే చేసుకొని, మన సూర్యగమనం ఆధారంగా చేసుకొని మన రాత్రి పగళ్ళు ఉన్నాయి. సూర్యచంద్రుల కదలికలను బట్టే మనకు రాత్రి పగళ్ళు వస్తాయి. భూభ్రమణం ఆధారంగానే రాత్రి పగళ్ళు వస్తున్నాయి. అలాగే మనకి నక్షత్రాలు ఇవన్నీ కూడా పౌర్ణమి అమావాస్యలు చంద్రుని ఆధారంగానే వస్తున్నాయి. మనకి సూర్యగమనం ఒక రౌండ్ అయిపోతేనే సంవత్సరం అయిపోతుంది. ఇవంతా కూడా మనకి డేటు, తిథి, నక్షత్రం అన్నీ కూడా ఖగోళం మీద ఆధారపడి ఉంది కదా. ప్రతి ఒక్కటి రాత్రి పగలు టైము ఇవన్నీ కూడా, టైం అయిపోతుంది అన్న, టైం కలిసి వస్తుందన్న, టైం లేదన్న, ఇవన్నీ కూడా ప్రతి నిమిషం కూడా ఖగోళంలో జరిగేటటువంటి మార్పులు అన్నమాట. ఆ మార్పుల గురించి చర్చించేదే జ్యోతిష్యం. ఆ మార్పులు మనిషి మీద ప్రభావం చూపుతాయనేది ఖచ్చితం. దానికి పెద్ద లాజిక్ అవసరం లేదు. ఉదయం సూర్యోదయం అవ్వగానే నీకు ఆకలి అవుతుంది, మధ్యాహ్నం మధ్యాహ్నం అవ్వగానే నీకు మళ్ళీ ఆకలి అవుతుంది, సాయంకాలం అవ్వగానే మళ్ళీ ఆకలి అవుతుంది. ఈ గ్రహ ప్రభావం నీ మీద ఉందా లేదా అంటే ఉంటుంది. అదే నీకు బాగా వర్షం పడింది, బాగా చలిగా ఉంది, ఉదయం పూట ఏమీ తిన్నా పెద్దగా అనిపించదు, మధ్యాహ్నం ఏం తినాలనిపించదు, రాత్రికి ఏం సో సూర్యుడు ఏంటి, శరీరంలో జఠరాగ్ని కారకుడు. జఠరాగ్ని మనకి తత్వం పెరగాలి అంటే సూర్యతత్వం బాగుండాలి. ఎండ బాగుంటే జఠరాగ్ని ఎక్కువ ఉంటుంది. నువ్వు తెలియకుండానే సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ తినేస్తావు, చలికాలం వచ్చిందంటే తక్కువ తినేస్తాం. ఇది కామన్గా జరిగేటటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి యూనివర్స్లో ప్రతి ఒక్కటి లింక్ అప్ అయ్యే ఉంటాయి.